ఈ వీడియోలో ఫంక్షన్స్ అంటే ఏంటి చూద్దాం. ఫంక్షన్స్ అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అని అంటే ఒక అంటే ఇట్లాంటి ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ వన్ ఆఫ్ ద వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేంటంటే ఒక ఇన్పుట్ ఒక ఫంక్షన్లో ఇస్తే మనకి అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో మనకి ఫంక్షన్స్ అని చెప్పి ఉంటాయి అన్నమాట. వేర్ ఇన్పుట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఆ ఇన్పుట్స్ తీసుకొని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసి అండ్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. అది మ్యాథమెటికల్ ఫంక్షన్. సేమ్ అలాగే ఇక్కడ కూడా ప్రోగ్రామింగ్లో కూడా ఒక ఫంక్షన్ అనేది ఒక బ్లాక్ బాక్స్ లాంటిది. అది మేజర్‌గా ఏమి కాన్సంట్రేట్ చేస్తదంటే, ఏమి ఇన్పుట్స్ ఇస్తున్నారు, అది ఇన్పుట్స్ ఇచ్చిన కాలిక్యులేషన్‌కి సంబంధించిన ఇన్పుట్స్ ఇస్తున్నారా లేదా అని చెప్పి చూసుకొని, ఒకవేళ ఇస్తే గనక కాలిక్యులేట్ చేసి రిజల్ట్ ఇస్తది. ఇంతే. ఇదే చేసేది ఫంక్షన్ మాట. అసలు ఈ ఫంక్షన్ ఎందుకు అవసరం అనంటే, ఎగ్జాంపుల్ మీకొక ఎస్టీడీఐఓహెచ్ ఎగ్జాంపుల్ మీకొకటి చూపిస్తాను. ఇప్పుడు నాకు ఇంట్ ఏ అని చెప్పి 12 అని, ఇంట్ బి అని చెప్పి 20 అని చెప్పి ఇలా ఉంది. ఓకే. ఈ 2 నంబర్స్‌ని నేను యాడ్ చేద్దాం అని అనుకుంటున్నాను. యాడ్ చేయాలంటే ఏం చేస్తాను? ప్రింట్‌ఎఫ్ అని చెప్పి రాసి అండ్ ఏ ప్లస్ బి అని రాస్తాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ అగైన్ ఇంట్ అక్కడ ఎర్రర్ వస్తుందని ఏంటని చెప్పి అనుకోకండి. ఎందుకనంటే నేను ఇంట్ మెయిన్ ఫంక్షన్ అని చెప్పి రాయలేదు. సో, అదే ఇంట్ మెయిన్ ఫంక్షన్ రాస్తే మనకి ఎర్రర్స్ రావు. ఓకే. చూసారా ఎర్రర్ పోయింది. సో, అది గ్లోబల్ వేరియబుల్స్. ఇక్కడేమో మనం యాహ్! ఇప్పుడు ఇంట్ సి అని చెప్పి ఉంది. ఇంట్ సి వచ్చేసరికి 45 మళ్ళీ ఇప్పుడు నేను ఇంట్ సిను, బిను 2 కాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి? సి ప్లస్ బి. సో, ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇది మన ఫంక్షన్ మాట. ప్రింట్ అనేది ఏ ప్లస్ బి అనేది కాలిక్యులేషన్ అది ఇన్‌సైడ్ మన ఫంక్షన్‌లో జరిగే ప్రాసెస్. వితౌట్ ఫంక్షన్ ఏం జరుగుతుందిక్కడ? ప్రతిసారి మనం ప్రింట్‌ఎఫ్ అని చెప్పి కాల్ చేసి ఏ ప్లస్ బి అని చెప్పి ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో కాల్ చేయాల్సొస్తుంది. అదే ఇన్ కేస్ నాకు ఒక ఫంక్షన్ రాసుకున్నాననుకోండి ఎగ్జాంపుల్ ఆహ్, ఇంట్ యాడ్ ఫంక్షన్ రాసుకుంటున్నాను. అందులో నాకు ఇంట్ ఏ ఇంట్ సారీ ఇంట్ ఎక్స్ ఇంటూ ఏ నేమింగ్ ఏదైనా ఇవ్వచ్చు. ఆల్రెడీ ఏబి అని చెప్పి కింద యూజ్ చేశానని చెప్పి పైన తీసాను అంతే రీజన్. అండ్ ఇక్కడ రిటర్న్ ఎక్స్ ప్లస్ వై అని చెప్పి ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు ఇది ఫంక్షన్ రాశాను. ఈ ఫంక్షన్ స్ట్రక్చర్ చూస్తే ఇది ఫంక్షన్ టైప్ మాట. అది ఇంటా, క్యారా లేకపోతే ఫ్లోటా, డబులా ఇట్లాంటివి ఏమైతే ఉన్నాయో అది ఫంక్షన్ టైప్ మాట. ఇది మనం డేటా టైప్ వేరియబుల్‌ని ఎలా డిఫైన్ చేస్తామో సేమ్ ఫంక్షన్ కూడా అలాగే డిఫైన్ చేస్తాము. అండ్ ఇదొచ్చేసరికి యాడ్ అనేది ఆ ఫంక్షన్ నేమ్ మాట. ఇన్‌సైడ్ ఇవి బ్రాకెట్స్‌లో ఇవి ఉన్నాయి కదా! దీన్నేమంటారంటే పారామీటర్స్ అంటారు. నేను ఆల్రెడీ మెయిన్ ఫంక్షన్ గురించి నేను మీకు చెప్పిన వీడియోలో చెప్పాను. మెయిన్ అనేది కూడా మనకి ఒక ఫంక్షన్ లాంటిదే. ఓకేనా? ఇది గూడా మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఆహ్, క్ క్లాస్ డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ పాయింట్స్ చెప్పానన్నమాట. వీటిని పారామీటర్స్ అంటారు. ఎప్పుడైతే మనం ఈ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఇన్‌సైడ్ పాస్ చేస్తామో వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు అని చెప్పి. ఓకేనా? ఐ హోప్ యూ రిమెంబర్. మీకు మళ్ళీ అది రివైజ్ చేయాలంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ వీడియో ఒకసారి చూడండి. అండ్ నౌ ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై అని ఉంది. దీన్ని ఇలా ఫంక్షన్ ఇలా రాయటం వల్ల ఉపయోగం ఏంటంటే, ప్రతిసారి నేను ఇలా ప్రింట్‌ఎఫ్ అని చెప్పి, ఏ ప్లస్ బి అని చెప్పి నేను రాయవసరం లేదు. ఓకే. అప్పుడేం చేస్తాను, ఈ 2 యాడ్ చేసినవి ఇప్పుడు రిజల్ట్ అన్న ఒక వేరియబుల్‌లో యాడ్ ఏ, బి అండ్ అది కూడా ఇంట్. ఓకేనా? సో, ఇక్కడ చూస్తే మీకు ఏం జరిగింది? నేను ఇదివరకు ప్రీవియస్ ప్రింట్‌ఎఫ్ అని చెప్పి ఆహ్, ఏ ప్లస్ బి అని చెప్పి ఇలా రాసాను. అదే ఏదైతే ప్రాసెస్‌ని
యాక్టివ్‌గా జరుగుతుందో దాన్ని ఒక ఫంక్షన్‌లో పెట్టుకుంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీగా ఆ ఫంక్షన్‌ని కాల్ చేయొచ్చు. ఇన్‌స్టెడ్ ఆఫ్ అదే పీస్ ఆఫ్ కోడ్‌ని మల్టిపుల్ టైమ్ రాసే బదులు. ఓకేనా? అది మెయిన్ అడ్వాంటేజ్ మాట. అండ్ ఈ ఫంక్షన్స్ అనేవి మేజర్‌గా 2 టైప్స్ ఉంటాయి మాట. ఇప్పుడు ఇంట్ అని చెప్పి నేను టైప్ ఇచ్చాను కాబట్టి నాకు ఇది రిటర్న్ అనేది కంపల్సరీ మాట. ఎప్పుడైతే డేటా టైప్ ఏదైతే ఇస్తామో ఆ డేటా టైప్ రిటర్న్ చేయాలన్నమాట. ఇంట్ టైప్. ఒకవేళ డేటా టైప్ ఏమి మెన్షన్ చేయకూడదు. నాకు జస్ట్ ఎడిషనే కావాలి అని అంటే ఆహ్, వాయిడ్ ఎడిషన్ అని చెప్పి ఒకటి ఇంకో న్యూ ఫంక్షన్ ఒకటి రాసుకున్నాననుకోండి. ఇంట్ ఎక్స్, ఇంట్ వై అని చెప్పి ఇలా రాసుకున్నాననుకోండి. ఇక్కడ ఏం చేస్తాను ప్రింట్ఎఫ్ అని చెప్పి ఉపయోగించి ఎక్స్ ప్లస్ వై పైది ఎడిషనే చేస్తుంది. కింద కూడా ఈ వాయిడ్ యాడ్ అని చెప్పి ఐ మీన్ స్పెషల్ యాడ్ అని చెప్పి రాస్తాను. ఈ స్పెషల్ యాడ్ అనేది కూడా సేమ్ అదే ప్రాసెస్ చేస్తుంది. ఎక్స్ ప్లస్ వైయే చేస్తుంది. కానీ ఈ రిటర్న్ కీను, వితౌట్ రిటర్న్ కీను తేడా ఏంటి? అండ్ మీరు ఇంకోటి గమనిస్తే రిటర్న్ ఉంటే కంపల్సరీ ఆ డేటా టైప్ ఉంటది. ఒకవేళ వాయిడ్ ఉంటే దానికి రిటర్న్ అనేది అవసరం లేదన్నమాట. రిటర్న్ అంటే డేటా టైప్ ఏంటిదో ఫంక్షన్ డేటా టైప్ ఏంటిదో అదే రిటర్న్ చేస్తది అని చెప్పి అర్థం. అండ్ ఇంకోటేంటంటే ఇప్పుడు నేను ఈ స్పెషల్ యాడ్ అని చెప్పి ఏదైతే ఫంక్షన్ క్రియేట్ చేశానో అది కాల్ చేస్తుంది చూడండి. ఇప్పుడు ఇన్‌స్టెడ్ ఆఫ్ స్ప్రింట్ ఎఫ్ అని బదులు నేనిక్కడ స్పెషల్ యాడ్ అని చెప్పి కాల్ చేసి అందులో నాకు బి ప్లస్ సి కదా కావాల్సింది. అందుకని బీసీ అని చెప్పి కాల్ చేసి ఇది చేశాను. మీరిక్కడ చూస్తే రిటర్న్ అనే ఫంక్షన్ రాసుకున్నప్పుడు నేను ఒకలాగా కాల్ చేసి దాన్ని వచ్చిన రిజల్ట్‌ని వేరే వేరియబుల్ రిజల్ట్ అనే దాంట్లో స్టోర్ చేస్తున్నా. ఇక్కడ అనుకోండి అలా రిజల్ట్‌లో గాని వేరే వేరియబుల్‌లో గాని స్టోర్ చేయట్లే. ఎందుకని? రిటర్న్ అంటే మనకి రెండిటిని రిటర్న్ యాడ్ చేసి ఒక వాల్యూని రిటర్న్ చేసి ఇస్తది. అది ఇచ్చిన దాన్ని మనం ఎందులో దాంట్లో స్టోర్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలనంటే హ్మ్. మీకు జ్యూస్ మిషన్ ఉందనుకోండి వెండింగ్ మిషన్. అందులో మీరు మనీ ఎయంగానే కింద జ్యూస్ వస్తుందన్నమాట మిషన్‌లో నుంచి. అప్పుడు మీరు ఏదైనా బాటిల్ పట్టుకొని అది పెట్టుకొనో హోల్డ్ చేయలేదని అనుకోండి. ఆ జ్యూస్ అంతా అనవసరంగా పోతుంది కదా! అలాగే ఈ యాడ్ అనేది ఫంక్షన్‌లో పాస్ చేసిన ఆర్గ్యుమెంట్స్‌ని తీసుకొని వీటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏ, బి అని చెప్పి ఇక్కడ పాస్ చేసాం కదా! ఇక్కడ వీటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఇక్కడ ఎక్స్, వైని పారామీటర్స్ అంటాం. ఎందుకనంటే ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు వాటిని పారామీటర్స్ అదే కాల్ చేసేటప్పుడు ఈ ఫంక్షన్ కాలింగ్ అనంటే ఇది. యాడ్ అని చెప్పి ఫంక్షన్‌ని జస్ట్ బ్రాకెట్ ఓపెన్ చేస్తే క్లోజ్ చేస్తే దాన్ని కాలింగ్ అని అంటామన్నమాట. అలా కాల్ చేస్తే అందులో పాస్ చేసిన వేరియబుల్స్‌ని మనం ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది కదా! ఆ రిటర్న్ చేసిన వాల్యూస్‌ని ఏ ప్లస్ బి ఏం 12 ప్లస్ 20 32 ఆ 32 అనేది ఒక రిటర్న్ అవుట్‌పుట్ ఇస్తుంది మనకి. ఇచ్చిన దాన్ని మనం ఎందులో క్యాచ్ చేయాలి? ఇదివరకైతే జ్యూస్ అయితే బాటిల్‌లో హోల్డ్ చేసేవాళ్ళం. ఇదే వాల్యూస్ అయితే ఇక్కడ వేరియబుల్‌లో స్టోర్ చేస్తాం. ఆ వేరియబుల్‌లో స్టోర్ చేసి అది ఎందులో వచ్చిందని చెప్పి మళ్ళీ ప్రింట్‌ఎఫ్ అని చెప్పి ఫంక్షన్ యూజ్ చేసి మనకి ఫైనల్‌గా ఇది ప్రింట్ చేస్తామన్నమాట. వేరాజ్ ఈ స్పెషల్ యాడ్‌లో ఏం జరుగుతుంది? మనం రిటర్న్ చేయట్లేదు ఏమి. ఎందుకనంటే మనకి డేటా టైప్ ఇంట్ కాదు ఇక్కడ. ఇంట్ గానో లేకపోతే వేరే డబుల్ గానో, ఫ్లోట్ గానో అది కాదు. వాయిడ్ అని చెప్పింది. అంటే దీని అర్థం ఏంటంటే నాకు రిటర్న్‌తో సంబంధం లేదు. జస్ట్ లోపల ఏదో ఒక ఫంక్షన్ జరిగితే చాలు అని చెప్పి. బట్ వేరేస్ ఇక్కడ డేటా టైప్ ఇస్తే గనక మనం ఆ ఫంక్షన్ రన్ చేసి మనం అవుట్‌పుట్ కూడా అదే డేటా టైప్‌లో ఇస్తామని చెప్పి అర్థం. అది డిఫరెన్స్ మాట రిటర్న్‌కిని, వితౌట్ రిటర్న్‌కి. ఇక్కడ మనం ప్రింట్‌ఎఫ్ వాయిడ్ ఉన్న ఫంక్షన్స్‌ని వాటిని సింపుల్‌గా ఇలా కాల్ చేసేయొచ్చు. వేరే వేరియబుల్‌లో స్టోర్ చేయవసల. వేరాజ్ అదే ఇలాగా ఇంట్ అని చెప్పి రిటర్న్ ఇచ్చిన ఫంక్షన్స్ ఏవి ఉంటే గనక కంపల్సరీ వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవాలి. మళ్ళీ అది స్టోర్ చేసిన దాన్ని చూసుకోవాలంటే ప్రింట్‌ఎఫ్ ఉపయోగించుకోవాలి. లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సీ. ఇది రన్ అవ్వట్లేదు. లెట్ మీ క్లోజ్ అండ్ ఓపెన్ ఇట్ అగైన్.
లోడ్ అవుతుంది. సో అలాగా రిటర్న్ ఉండే టైప్ డేటా టైప్ మనం ఫంక్షన్కి ఉంచితే కనుక రిటర్న్ కంపల్సరీ వాడాలి. అండ్ అట్లాంటి ఫంక్షన్ని మనం ఏమంటామంటే వాల్యూ రిటర్నింగ్ ఫంక్షన్ అంటాము. అలాగే మనకి రిటర్న్ ఏం లేదు, జస్ట్ వాయిడ్ యూస్ చేసి లేకపోతే లోపల ప్రింట్ చేసి లేకపోతే సమ్ ఎడిషన్ చేస్తున్నాం అని అంటే వాటికి జస్ట్ పర్ఫార్మెన్స్ టాస్క్ లేకపోతే యాక్షన్ ఫంక్షన్స్ అని అంటామన్నమాట. ఓకేనా? వీటినేమో యాక్షన్ ఫంక్షన్ అంటాం. వీటిని వచ్చేసరికి వాల్యూ రిటర్న్ ఫంక్షన్ అని చెప్పి అంటాం. అది డిఫరెన్స్ మాట. ఓకే. అండ్ ఇప్పుడు లెట్ మీ రన్. యా, బిల్డ్ స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది. లెట్ మీ చెక్. ప్రింట్ ఎఫ్ ఎక్స్ కమ వై, ఇది అంటే ఇది ఇంట. ఇక్కడ మన ప్రింట్ఎఫ్ ఫంక్షన్ చూస్తే ఇనీషియల్గా మనం యూస్ చేయాల్సిన మెసేజెస్ స్పెషల్ యాడ్, మనకు అది ఫార్మాట్ స్పెసిఫైర్ యూస్ చేయలేదు అందుకని ఎర్రర్ వచ్చింది. కామా నౌ ఎక్స్ ప్లస్ వై అండ్ printf this is okay. అండ్ అగైన్ ఇక్కడ కూడా add result format specifier d slash n next line comma. ఓకే, రిజల్ట్ కరెక్ట్గానే ఉంది. నౌ లెట్ మీ rerun the program again. చూసారా? యాడ్ రిజల్ట్ వచ్చేసరికి 32 వచ్చింది, స్పెషల్ యాడ్ అని చెప్పి 65 అని చెప్పి మనకి చూపించింది. సో ఇలాగ ఫంక్షన్స్ని మనం ఉపయోగించి ఇలా రిపిటేటివ్ టాస్క్ ఏదైతే ఉందో వాటిని అన్నిటినీ తగ్గించుకోవచ్చు. డూప్లికేట్ కోడ్ ఏమైనా ఉన్నా తగ్గించుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఫంక్షన్స్ వల్ల ఏంటంటే రీడబుల్ ఈజీగా ఉంటుంది, రీయూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మనకి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మల్టిపుల్ స్టెప్స్ కింద మల్టిపుల్ ఫంక్షన్స్ కింద దాన్ని డివైడ్ చేసి ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇలాగా ఫంక్షన్స్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఈవెన్ మనం మెయిన్ అని చెప్పి రాస్తున్నాం చూడండి, అది కూడా ఒక ఫంక్షనే. ఓకే. అండ్ దీన్ని ప్రత్యేకించి మనం మెయిన్ అని చెప్పి కాల్ చేయని అవసరం లేదు. అదే సిలో ఆటోమేటిక్గా మెయిన్ ఫంక్షన్ ఎక్కడ ఉందో చూసి అదే కాల్ చేస్తుంది. ఇలాగ మనం కాల్ చేయాల్సిన అవసరం లేదు. అదొక్కటే మేజర్ డిఫరెన్స్. బట్ వేరాజ్ మనం అవుట్ సైడ్ ఈ ఫంక్షన్ ఏదైతే రాసామో ఆ ఫంక్షన్ అన్నిటిని మనం కాల్ చేయాలంటే స్పెసిఫిక్గా మనం ఎదుగుండే స్పెషల్ యాడ్ అని చెప్పి ఇక ఫంక్షన్ రాసాను చూడండి, దాన్ని కాల్ చేయడానికి ఇన్సైడ్ మెయిన్లో మనం అది కాల్ చేసుకుంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఫంక్షన్స్ డిఫైన్ చేసేటప్పుడు బిఫోర్ మెయినే మనం డిఫైన్ చేయాలి. ఆఫ్టర్ మెయిన్ డిఫైన్ చేసాం అనుకోండి, దాని ఏమవుతుందంటే ట్రిగ్గర్ పాయింట్ సికి ట్రిగ్గర్ పాయింట్ మెయిన్ కదా, ఇక్కడ ట్రిగ్గర్ అవుతుంది మెయిన్, ఇవన్నీ రాస్తుంది. ఇక్కడ ఎన్ని ఫంక్షన్ చదువుకున్నప్పుడు సిస్టమ్ ఏం ఎజ్యూమ్ చేసుకుంటుంది అంటే ఈ ఫంక్షన్ ఆల్రెడీ డిఫైన్ చేసి ఉందని. ఆల్రెడీ డిఫైన్ చేసి అంటే మెయిన్ కన్నా ముందే ఉందని కదా అర్థం. దీనికన్నా ముందు ఉందని అంటే పైన ఉండాలి కదా, అంతేగాని కింద ఉండకూడదు కదా. అందుకనే మనం ఏ ఫంక్షన్ డిఫైన్ చేసినా మెయిన్కి ముందు రాస్తాం. ఒకవేళ కొన్ని కొన్నిసార్లు సందర్భాలు ఏమవుతుందంటే వేరే ఫైల్లో రాసి ఆ ఫైల్ నుంచి కాల్ చేసుకుంటాం. ఇప్పుడు ఏంటి, అప్పుడు ఈ సమస్య రాదు, ముందు రాసాం వెనక్కి రాసాం అని చెప్పి అది క్లీన్గానే ఉంటుంది వేరే కోడ్లో. సో ఇది ఫంక్షన్ గురించి ఇన్ డీటెయిల్గా. సో నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.